శుభోదయం పిల్లలు. ఈరోజు 7వ పాఠము శిల్పి అనే పాఠాన్ని చెప్పుకుందాం. శిల్పి అంటే ఒక రాయిని ఏదో ఒక రూపం కోసం ఆ రాయిని చెక్కే వ్యక్తిని శిల్పి అంటారన్నమాట. ఈరోజు శిల్పి గురించి తెలుసుకుందాం. మరి శిల్పి అనే పాఠాన్ని ఎవరు రచించారు అంటే కవి పేరు గుర్రం జాషువా. కవి పరిచయం చెప్పుకుందాం. గుర్రం జాషువా కాలము 1895 నుంచి 1971 వరకు. మరి ఈ జాషువా జన్మస్థలము వెనుకొండ, ఇది గుంటూరు జిల్లాలో ఉంది. ఈ జాషువా రచనలు గబ్బిరము, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు కథ, నా కథ, స్వప్న కథ, కొత్త లోకము, ఇంకా ఖండకావ్యాలు 7 ఉన్నాయి, 7 భాగాలు. ఇంకా ఇతని యొక్క బిరుదులు కవి కోకిల, పద్మభూషణ్, కళాప్రపూర్ణ, నవయుగ కవి చక్రవర్తి అనేవి గుర్రం జాషువా గారి రచనలు. ఈయన ఎంతో మంచి పండితుడు, అంటే తెలుగు ఆంగ్లంలో కూడా మంచి పండితుడు. ఇతను నా కథ అనే స్వీయ చరిత్రను రాశారు. అయితే అది అసంపూర్ణ స్వీయ చరిత్ర, అంటే పూర్తిగా రాయలేకపోయారు, అంటే మధ్యలోనే ఈయన కాలదన్నం చెందారన్నమాట. ఇంకా ఇతను అస్పృశ్యతను ఎంతో ఎదుర్కొన్నాడు. అంటే తక్కువ కులంలో జన్మించి ఇతను తక్కువ కులంలో జన్మించినా కూడా ఇతనికి ఎంతో మంచి పాండిత్యం ఉంది. ఇంకా ఆనాడు అస్పృశ్యత అనేది బాగా ఎక్కువగా ఉండేది. ఆ అస్పృశ్యత వలన ఇతను ఎంతో బాధలు పడ్డాడు. ఇంకా మన పాఠంలోకి వెళ్దాము. ఈ పాఠం యొక్క నేపథ్యం మనం ఇక్కడ చూడొచ్చు. శిల్పికి గొప్పతనం, ఒక రాయిని, ఒక పనికిరాని రాయిని కూడా ఏదో ఒక రూపాంతరం, దాన్ని ఒక రూపానికి తీసుకొస్తాడు శిల్పి. ఏదో అతను అనుకున్న రూపానికి తీసుకొస్తాడు. ఇక్కడ చూడండి, ఒక రాయిని నంది రూపం చెక్కాలనుకున్నాడు. ఎంత అద్భుతంగా చెక్కాడు చూడండి. ఇక్కడ పక్కన ఒక స్తంభం చెక్కాలనుకున్నాడు. ఆ స్తంభంలో ఎంతో ప్రతిభ కనపరిచాడు. అంటే చిన్న చిన్న మళ్ళీ పూలు వేశాడు. ఇంకా లతలు, తీగలు అన్నీ వేశాడు చూడండి. ఇంకా బొమ్మలు, అంటే స్త్రీల బొమ్మలు, పురుషుల బొమ్మలు, ఇంకా చిన్నపిల్లల బొమ్మలు, అలా ఏ రూపాంతరం నుంచి తీసుకురావడం తను అనుకున్న రూపంకి శిల్పి తీసుకొస్తాడు. ఎలా అంటే ఒక రాయిని ఉలి ఇంకా ఉలితో చెక్కుతుంటాడు, సుత్తితో కొడుతుంటాడు అనమాట. అలా తను అనుకున్న రూపానికి తీసుకొస్తాడు. ఇక్కడ ఉన్న నంది రూపము ఒక రాయి నుంచి వచ్చింది. మరి ఇంత అద్భుతంగా చెక్కారు చూడండి శిల్పి. ఈ శిల్పి యొక్క పాఠం ఉద్దేశం ఏంటంటే, ఈ పాఠము నేపథ్యము మనిషికి మానసిక ఆనందాన్ని ఇచ్చేవి కళలు. ఇందులో లలిత కళలు అనేవి ఏవంటే సంగీతం, సాహిత్యం, నాట్యం, చిత్రలేఖనం, శిల్పం ముఖ్యమైనవి అన్నమాట. ఈ 5 కూడా లలిత కళల్లో ముఖ్యమైనవి. లలిత కళలు అని వీటిని అంటారు సంగీతం, సాహిత్యం, నాట్యం, చిత్రలేఖనం, శిల్పం అనేవి ముఖ్యమైనవి. ఇంకా శిల్పకళ ఔన్నత్యాన్ని, శిల్పి యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం ముఖ్య ఉద్దేశం.
ఇక్కడ చూడండి, మనిషి మానసిక ఆనందాన్ని ఇచ్చేవి కళలు. కళలు అంటే ఇక్కడ చూడండి, మానసిక ఆనందాన్ని ఎలా ఇస్తాయంటే మనిషి తన దైనందిన జీవితంలో అంటే రోజువారీ పనులు చేసుకుంటూ ఇక అలసిపోతాడు. అంటే కొంచెం రిలాక్స్ అంటే తను ఆహ్లాదాన్ని కోరుకుంటాడు. ఆహ్లాదాన్ని కోరుకొని ఇంకా చిన్నపిల్లలు అయితే పెద్దవాళ్ళు ఎవరైనా కూడా టీవీని ఇష్టపడుతున్నారు. ఈ కాలంలో టీవీ చూస్తారు, కాసేపు టీవీ చూడడము, లేదా పాటలు వినడము, లేదా డ్యాన్స్ చూడడము, లేదా మంచి సంగీతాన్ని వినడము, ఇంకా నాట్యాన్ని చూడడము, లేదా మంచి కవిత్వాన్ని బుక్కులు చదువుతారు కొందరు మానసిక ఆనందం కోసం. అలా అంటే మన సాహిత్యం అన్నమాట. సాహిత్యం కూడా లలిత కళల్లో ఒక భాగం. అంటే సాహిత్యాన్ని చదువుతారు, బుక్కులు చదువుతారు. అలా వాళ్ళ మనసుకి ఆనందాన్ని కలిగేటట్టుగా చూసుకుంటారు అనమాట. అవి వాటిని కళలు అంటారు. అంటే ఇక్కడ చూడండి, సంగీతం వింటారు అంటే పాటలు వింటారు. సాహిత్యం అంటే ఏంటి, బుక్కులు చదువుతారు, సాహిత్యాన్ని తెలుసుకుంటారు అనమాట. ఇదొక కళ. ఇంకా నాట్యం, డ్యాన్స్ చూస్తారు, చిత్రలేఖనం, డ్రాయింగ్ వేసుకుంటారు వాళ్ళ యొక్క మానసిక ఆనందం కోసం. శిల్పం అంటే శిల్పాన్ని ఇంకా రాయి తీసుకొని తన అనుకున్న రూపానికి చెక్కుతారు. అలా ఆ విధంగా తన మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేట్టుగా చూసుకుంటాడు. వీటిని కళలు అంటారన్నమాట. మరి ఇందులో శిల్పకళ అనేది ముఖ్యమైనది. ఆ యొక్క శిల్పకళ ఔన్నత్యాన్ని అంటే దాని యొక్క ప్రాధాన్యతను ఇంకా శిల్పి యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం ముఖ్య ఉద్దేశం. చూడండి పద్యం ఇక్కడ చూడండి. చేతమిగురొత్తనొక నల్లరాతియందు మలచినాడవు భేద సింహముల తలలు వసుధగన్పట్టు సర్వ పర్వతములందు చిత్రముల నిన్ని గతుల చూచెదవో నీవు. చేత మిగురొత్తనొక నల్లరాతి ఎందు అంటే మనసుకు ఆనందాన్ని చేత అంటే ఇక్కడ మనసు. చేత మిగురొత్తనొక నల్లరాతి ఎందు ఓ శిల్పి నీవంటే ఇక్కడ ఎవరు, శిల్పి అంటే కవి శిల్పిని గురించి చెప్తున్నాడు. ఓ శిల్పి మనసు చిగురించేటట్టుగా ఒక నల్ల రాతిలో మలిచినాడు. ఏ విధంగా నువ్వు మలిచినావు? భేద సింహముల తలలు అంటే భయపడేటట్టుగా కనిపించే సింహముల తలలు చెక్కావు. వసుధ కనపట్టు అంటే వసుధ అంటే భూమి, అంటే భూమి మీద కనపట్టు అంటే కనిపించే సర్వ పర్వతములందు అన్ని పర్వతముల రూపాలను చిత్రముల ఎన్ని గతుల చూచెదవో నీవు అంటే ఎన్నెన్ని విధాలుగా, ఎన్నెన్ని చిత్రాలుగా, ఎన్నెన్ని రూపాలుగా నీవు చూపించావో సర్వపర్వతాలని. అన్ని సర్వపర్వతాలు అంటే అన్ని పర్వతాలను కూడా అన్నెన్ని రూపాలని చూపించావు. రాళ్ళని ఎన్నెన్ని చిత్రాలు అంటే చాలా చిత్రాలు చూపించాడు. ఈ భూమిలోని అన్ని పర్వతాలలో కూడా చాలా చిత్రాలను చూపించావు. ఈ మనసు ఆనందం కలిగేటట్టు ఒక నల్ల రాతిలో భయపడే సింహముల తలలు చెక్కావు. ఇంకా భూమి మీద ఉండే అన్ని పర్వతాలను కూడా అన్ని చిత్రాలను చెక్కావు అని ఈ పద్యం యొక్క భావం. ఇంకో పద్యం. సున్నితమైన నీ చేతి సుత్తి నుండి బయలుపడెనెన్ని ఎన్ని దేవస్థలములు సార్థకముగాని ఎన్ని పాషాణములకు గల్గి నీనాడు పసుపు గుంకాల పూజ. సున్నితమైన నీ చేతి సుత్తి నుండి బయలుపడెనెన్ని ఎన్ని దేవస్థలములు సార్థకముగాని ఎన్ని పాషాణములకు గల్గి నీనాడు పసుపు గుంకాల పూజ. ఇక్కడ చూడండి, సున్నితమైన నీ చేతి సుత్తి నుండి, ఇక్కడ సుత్తే
చేతి సుత్తే అంటే శిల్పాన్ని చెక్కాలంటే శిల్పి దగ్గర 2 పరికరాలు తప్పనిసరిగా ఉంటాయి. ఏవి? ఒకటి ఉలి, 2 సుత్తి. అంటే సుత్తితో కొడుతూ ఉంటాడు, ఉలితో చెక్కుతూ ఉంటాడు. ఈ సున్నితమైన నీ చేతి సుత్తి నుండి బయలుపడే అంటే ఎన్ని బయటపడ్డాయి దేవస్థలములు అంటే దేవాలయాలు, ఎన్ని దేవాలయాలు బయటపడ్డాయి, చాలా దేవాలయాలు నీ చేతి సుత్తి నుండి బయటపడ్డాయి. సార్థకంగా కానీ ఎన్ని పాషాణములకు కలిగే ఈనాడు పసుపు కుంకాల పూజ. సార్థకము కానీ ఎన్ని పాషాణములకు. పాషాణము అంటే రాయి. ఎన్నో రాళ్ళు అలా పడిపోయి ఉంటాయి. చాలా నిర్జీవంగా పడి ఉన్న రాళ్ళను కూడా దాన్ని సార్థకం చేసావు. ఆ రాయి కూడా సార్థకం చేసావు. ఏ విధంగా? ఏదో ఒక దేవత విగ్రహాలను చెక్కి ఎక్కడో పడి ఉన్న రాళ్ళను కూడా మామూలుగా మనము దారిలో పోతుంటే ఒక రాయిని చూస్తే మొక్కమంటే మొక్కం. ఆ రాయిని ఒక దేవత విగ్రహంగా కానీ లేదా శివుడి రూపంలో కానీ, ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహంగా కానీ, ఒక నంది విగ్రహంగాను, ఇంకా లేక వినాయకుడి విగ్రహంగానో ఏదో ఒక దేవుడి విగ్రహంగా చెక్కితే ఆ రాయికే మనము అంటే ఆ విగ్రహానికి మొక్కుతాం. ఆ విధంగా పాషాణం అంటే రాయి మామూలుగా నిర్జీవంగా పడి ఉన్న రాళ్ళకి మనం మొక్కం. ఆ రాయిని తీసుకొచ్చి శిల్పి ఒక దేవత విగ్రహంగా చెక్కితే దానికి పసుపు కుంకాలు పూజ చేస్తున్నాం. ఆ నిర్జీవంగా పడి ఉన్న రాళ్ళకి నీవు పూజ చేసేట్టుగా అంటే పసుపు కుంకాలు పూజ చేసేట్టుగా నీవు ఆ రాయికి సార్థకం తీసుకొస్తున్నావు అని కవి ఇక్కడ శిల్పిని పొగుడుతున్నారు. అంటే నీ సున్నితమైన సుత్తి నుండి చాలా దేవాలయాలు బయలుపడ్డాయి. ఎన్ని దేవాలయాలు బయలుపడ్డాయో ఒకనాడు అంటే ఒకనాడు ఇప్పుడున్న విగ్రహాలన్నీ కూడా ఒకనాడు నిర్జీవంగా పడి ఉన్న రాళ్ళే కదా. రాయిని తీసుకొచ్చే కదా ఏదైనా విగ్రహం మనకు కావాలనుకున్న విగ్రహం రూపము చెక్కుతాడు అనమాట. ఇప్పుడు పడి ఉన్న ఒకనాడు వ్యర్థంగా పడి ఉన్న ఎన్నో బండలను కేవలం నీ వల్లనే పసుపు కుంకాలతో పూజలు పొందే భాగ్యము ఆ రాళ్లకు లభించింది. అంటే ఆ బండలను శిల్పి దేవతామూర్తులుగా మలిచాడు అనేది ఈ పద్యం యొక్క భావము. కవిగలంబునగల అలంకార రచన కలదో ఈ శిల్పి నీయులి ముఖమునగాకపోయిన వెను రాతి కంబములకు గుస్మవల్లరు లేరీతి గుర్చినావు. కవి కలంబున గల అలంకార రచన కలదోయి శిల్పి నీయులు ముఖమున గాకపోయినా వెను రాతి కంబములకు గుస్మవల్లరు లేరీతి గుచ్చినావు. కవి కలంబున గల అలంకార రచన కలదోయి శిల్పి నీయులి ముఖమున గాకపోయిన వెను రాతి కంబములకు కుసుమవల్లరు లేరీతి గుచ్చినావు. అంటే కవి కలంబున గల అలంకార రచన కవి కవి యొక్క కలానికి కలం అంటే పెన్ను. కవి యొక్క పెన్నుకుండే అలంకార రచనా శక్తి అంటే కవి మామూలుగా వేటితో పని ఉంటుంది. తన రచన ఏదైనా చేయాలంటే కలంతోనే కదా పని ఉండేది. అంటే కవి కలానికి అలంకార రచన కలానికి ఎంత అలంకార రచన ఉంటుందో ఆ విధంగా నీకు నీ చేతిలోని ఉలిముఖానికి అంటే ఉలికి కలదు. అంటే కవి యొక్క కలానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో నీ చేతిలో ఉన్న ఉలికి అంత ప్రాధాన్యత ఉంటుంది. అంటే కవి కలంతో ఎన్నో రచనలు చేస్తాడు. అలాగే నీ ఉలితో నువ్వు ఎన్నో శిల్పాలను చెక్కుతావు. కాకపోయినా వెను రాతి కంబములకు కుసుమవల్లరు లేరీతి గుచ్చినావు. అంటే ఈ విధంగా కవి కలానికి ఉండే శక్తి నీ ఉలి నీకు ఉంది. నీ యొక్క ఉలికి ఆ శక్తి ఉంది. కవి కలానికి ఎంత శక్తి ఉందో నీ ఉలికి కూడా అంత శక్తి ఉంది.
లేకపోతే కఠినమైన రాతి స్తంభంలో కూడా అంటే పూసిన లేత కొమ్మలను అంటే పూల గుత్తులను ఎలా చెక్కగలిగావు అంటే రాతి స్తంభాలకు పూల గుత్తులు ఆ విధంగా పూల గుత్తుల్ని చెక్కినావే. కుసుమవల్లరు అంటే కుసుమాలు అంటే పువ్వులు, కుసుమవల్లరు అంటే పూల తీగ అనమాట. లేరీతి గుచ్చినావు. ఏ విధంగా నీకు ఆ శక్తి లేకపోతే నువ్వు ఆ లత తీగలని యొక్క పూల తీగల్ని ఏ విధంగా ఎలా గుచ్చుతావు? కాబట్టి నీకు ఎంతో నీ ఉలికి నీకు ఎంతో శక్తి ఉంది అని చెప్తున్నాడు. ప్రతిమలు రచించి ఒక మహారాజు చరిత వల్లె వేయింపగలవు. చూపరుల చేత గవనమున చిత్రములు గూర్చి కవికి నీకు తారతమ్యంబు లేదబద్ధంబుగాదు. ప్రతిమలు రచించి ఒక మహారాజు చరిత వల్లె వేయింపగలవు. చూపరుల చేత ప్రతిమలు రచించి, ప్రతిమలు అంటే బొమ్మలతో ఒక మహారాజు చరిత్ర నువ్వు రచిస్తావు అంటే వల్లె వేయింపగలవు అంటే మాకు గుర్తు చేస్తావు. చూపరుల చేత అంటే చూసే వాళ్ళకు ఎలా కనిపిస్తుంది? ఒక మహారాజు బొమ్మను అతని చరిత్ర మాకు గుర్తొచ్చేటట్టుగా చేస్తావు నువ్వు. అంటే ఒక బండపైనే మహారాజు యొక్క చరిత్ర నువ్వు రాస్తావు నీ ఉలితోనే. గవనమున చిత్రములు గూర్చు కవికి నీకు తారతమ్యంబు లేదబద్ధంబుగాదు. గవనమున అంటే కవనం. కవనం అంటే కవి యొక్క కావ్యానికి ఉండే వర్ణన. కవిత్వాన్ని వర్ణిస్తాడు కదా, దాన్ని కవనము అంటారు అనమాట. చిత్రములు గూర్చు అంటే నీవు కవి ఒక కావ్యాన్ని ఏ విధంగా వర్ణిస్తాడో నువ్వు కూడా నీ ఒక బండరాతిని ఆ విధంగా చాలా అందంగా చెక్కుతావు. అంటే ఆ విధంగా కవి ఏ విధంగా ఒక కావ్యాన్ని అందంగా వర్ణిస్తాడో నువ్వు ఒక బండరాతిని అంత అందంగా నువ్వు చెక్కుతావు. అంటే ఇక్కడ కవికి నీకు అంటే ఇక్కడ శిల్పికి, నీవు అంటే ఎవరు? శిల్పి. కవికి నీకు తారతమ్యం లేదు. తారతమ్యం అంటే తేడా లేదు. ఇది అబద్ధం కాదు, నిజం. ఓ శిల్పి, నేను చెప్పేది నిజం, నీవు నమ్ము. చూసే వాళ్ళ చేత నీ శిల్పాలు ఒక మహారాజు కథను చెప్పించగలవు. కావ్యంలో బొమ్మలను చూపే కవికి అంటే కావ్యంలో బొమ్మలను చూపే కవికి, కావ్యంలో బొమ్మలు చెప్తాడు కదా కవి, చూపించే కవికి సుత్తీవులతో ఒక బండరాతిని నువ్వు చెక్కుతున్నావే, నీకు ఏమాత్రం కూడా భేదం లేదు. ఇది అబద్ధం కాదు, నేను చెప్పేది అబద్ధం కాదు అని కవి ఇక్కడ శిల్పిని పొగుడుతున్నావు అన్నమాట.